చాలా రోజుల తర్వాత మా విలేజ్కి వెళ్తున్నామండి. చాలా రోజులు అయింది అక్కడ పొలం మాది పొలాలు ఇల్లు అన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం పుట్టిన ప్లేస్ కాబట్టి ఎవరికైనా సంతోషం ఉంటుంది. నేనైతే చాలా రోజులకు పోతున్నా. మా బాబు కూడా యూఎస్కి వెళ్ళి వచ్చిందనేసి అట్లా పొలాలు అవన్నీ చూద్దామని వెళ్ళాము. అది మా మమ్మీ వాళ్ళ ఊరు. మా మమ్మీ వాళ్ళ ఊర్లోనే నేను కొంచెం పొలం కొన్నాను. ఆ పొలం కూడా చూద్దాం. పొలం చాలా రోజులే పొలం కొనేసి కౌలుకి ఇచ్చేసాను, వెళ్ళలేదు. సర్లే అలాగే పాప వచ్చింది కదా అని వెళ్ళేసి వచ్చాము. అది సింగోటం అంటే చాలా పెద్ద నరసింహస్వామి గుడి ఉంటుంది అక్కడ. దాని కిందనే నా పొలం ఉంటుంది, చెరువు కిందనే ఉంటుంది. చాలా మంచి గుడి. అయితే నరసింహస్వామి టెంపుల్ జాతర అవుతుంది సంక్రాంతి పండుగ తర్వాత. అక్కడ కింద నేను చూపిస్తున్నా కదా, దాని కిందనే నా పొలం. ఆ గుట్ట పైన నరసింహస్వామి ఉంటాడు. ఈ ఊరు దాటిన తర్వాతనే ఎనవెట్ల మా ఊరు. ఇది నా పొలము. మా పిల్లలు చాలా నాకైతే నిజంగా మన పుట్టిన ప్లేస్కి పోయేసరికి చాలా హ్యాపీ ఉన్నది. చాలా రోజులకు వెళ్ళాను కదా, ఆ సంతోషమే వేరండి. మన పుట్టినది మన విలేజ్. ఎవరైనా కానీ భూములు అమ్ముకోకండి. భూమి ఎప్పటికైనా డబ్బులకు ఆశపడి భూములు అమ్ముకుంటే పంటలు మనకు తినడానికి తిండి ఇచ్చేది ఆ పంటలే. నిజంగా అమ్మకండి పొలాలు, ఉంచుకోండి. రేట్లు వస్తున్నాయి అనేసి పొలాలు అమ్ముకొని వ్యవసాయం మానేసి అందరం హైదరాబాద్లో ఉంటే ఊళ్ళో పొలాలు పండించే వాళ్ళు ఉన్నారు. మనకు తినడానికి తిండి కరువు అవుతుంది. పంటలు ఉండాలండి. ఇవాళ నాకు ఆ పొలం ఉంది కాబట్టి ఎంత సంతోషం ఉందో తెలుసా. నేను కౌలుకి ఇస్తాను ఆ పొలము. నేను మా నాన్న ఆ పొలం కావాలనే కొన్నాను. ఆ ఊరు మన ఊరు, మనం పుట్టిన ప్లేసు మనకు గుర్తుంటుంది, మనం మర్చిపోవద్దని నేను ఆ పొలం కొన్నాను. ఇవాళ అక్కడ నుంచి నాకు వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చాను ఆ పంట. అక్కడ ఆ పంటను ఏంటంటే సంవత్సరానికి 2-3 పంటలు వస్తుందండి. అది ఓన్లీ వరి వండుతుంది అందులో. ఇప్పుడైతే ఆ అబ్బాయికి ఇచ్చాను నేను కౌలుకు. అది వాళ్ళు చేసుకుంటున్నారు. అతను మా సేమ్ పక్కల అతను. మా పొలం వాళ్ళ పొలం దగ్గరలో ఉంది. మా పొలం వాళ్ళ పొలం దగ్గరలో. ఇదంతా నా పొలానికి వెళ్ళే దారి. ఇది నా పొలానికి ఇట్లా ఈ దారి పోంటి వెళ్ళాలి. అంతా కొంచెం రోడ్ అయితే లేదులే కానీ ఈ రోడ్డు దాటేసి ముందుకు పోతేనే నా పొలం వస్తుంది. అక్కడ వెళ్ళేసి కౌలుకి ఇచ్చాను. ఫస్ట్ వేరే వాళ్ళు చేస్తుండ్రి, అతను చాలా బాగుంది. చిన్నప్పుడు చాలా బాగా ఆడికేసుకుంటున్నాగానే ఇక్కడ వెళ్ళేసి ఆడుతూ ఉంటుంది. సాటర్డే సండే వస్తే బట్టలు పిండడానికి నీళ్ళు లేకుంటుండే ఊర్లో. అక్కడ వెళ్ళేసి ఉతుకోవడం, స్నానాలు చేయడం అలా చేస్తుంటే ఇప్పుడు అన్నీ మారిపోయినాయి ఊర్లో కూడా. కానీ ఒకప్పుడు అలా ఉంటే నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా వెళ్తుంటే ఇదంతా దాటి ముందుకు వస్తే మన పొలం ఉంటుంది. అక్కడ వెళ్ళేసి కాస్త నా పొలం చూసుకొని, మా మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే ఇంకా ఎవరు లేరు అక్కడ, ఇల్లు అమ్మేసేయాలి. ఇది పొలం చూసి బోరింగ్లు దాటేసి అట్లా వెళ్తూ ఇదంతా ఆడబట్టలు ఉతుకుంటూ వెళ్తున్నాము. దాటిన తర్వాత ఇక గుట్టలు చూడు ఎంత చక్కగా. ఇక్కడ వస్తుంటారు కదా ఇల్లు అట్లా గుర్తుపట్టి గుట్ట కిందనే నా పొలం నరసింహస్వామి టెంపుల్. ఒక్కసారి వచ్చిన ఇదంతా నా పొలము. నిజంగా చాలా హ్యాపీ అండి. పొలాలు అమ్ముకోకండి. మనకు వరి కావాలా, ప్రాబ్లం అవుతుంది. రేట్లు వస్తున్నాయని వరి అమ్ముకొని అందరు వ్యవసాయం మానేసి హైదరాబాద్కి వచ్చేస్తే కష్టం అవుతుంది. పొలాలు ఉంచుకోండి, అమ్మకండి. పొలం అదే మనకు అన్నదాత లేనిది మనం బతకలేము. తిండి కోసం తిండి చాలా ప్రాబ్లం అవుతుంది. వరిసే నాది మొత్తం ఒరే వండుతుంది. నేను కౌలుకి ఇచ్చేసాను అతనికి. చాలా నిజంగా చాలా హ్యాపీ ఉంది నాకైతే. నేను చాలా 10-15 ఇయర్స్ తర్వాత వెళ్ళాను నా పొలం చూసుకోవడానికి. 15 ఇయర్స్ అయింది ఆ ఊరికి వెళ్ళాక. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాను. నేను ఈ పొలం ఎప్పుడు కొన్నా తెలుసా? నేను 25 ఇయర్స్ ఉన్నప్పుడు కొన్నాను ఈ పొలం. 20 ఇయర్స్ ఈ పొలం కొని ఇప్పుడు నార్మల్గా చిన్న ఏజ్ లో ఉన్నానండి. నాకు 25 ఏళ్ళు ఇల్లు ఈ పొలం కొన్నప్పుడు. నార్మల్గా 15 ఇయర్స్ అయిపోయింది ఈ పొలం కొని. ఆ తర్వాత ఒక్కసారి వెళ్ళాను, మళ్ళీ లాస్ట్ ఇప్పుడే వెళ్ళాను. అందుకని చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా 25 ఏళ్ళకి నేను ఇంత పొలం కొన్నానంటే ఆలోచించండి. ఎందుకంటే నేను ఆ టైంలో కూడా పొలం ఉండాలి. పొలం ఉన్నప్పుడు తల్లిదండ్రి లేకుండా కానీ వాళ్ళ గుర్తుతో పొలం ఉంటే మనం పుట్టిన ప్లేస్ను వదులుకోవద్దు అనే విధంగానే ఈ పొలం కొన్నాను నేను.
ఇప్పుడు చాలా సంతోషం. అందులో వరి వస్తుంది. ఓన్లీ వరి పొలమేనండి ఇదంతా. వరి పండుతుంది. అతనికి కౌలుకి ఇచ్చేసి పాత వాళ్ళు ఉండేవారు, అతను తీసేసి కొత్త ఈ చెరువు నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయా? ఇతను మా పొలం పక్కలే ఉంటాడు, అతనికే పొలం ఇప్పుడు మనకు సింగోటం చెరువు తర్వాత ఊర్లో అందరికి మేము వెల్మాస్ దొరలు అంటారు కదా, దొరసాని వచ్చింది అన్నట్టు చాలా సంతోషం. నిజంగా క్యాస్ట్ ఐ డోంట్ లైక్, నాకు క్యాస్ట్ అనేది అంత ఏం లేదులే, కానీ అట్లా మనకు అనేది ఊర్లలో క్యాస్ట్లు చాలా. మేము వెల్మాస్ అనేసరికి దొరసాని దొరలు అనుకుంటూ వస్తారు. చాలా లైక్ ఊర్లో ఆ అభిప్రాయము ఆప్యాయత వేరండి. వాళ్ళు చాలా బాగా లైక్ చేశారు నన్ను. చాలా రోజులకి వెళ్ళాను కదా నేను, 25 ఏళ్ళు అంటే చిన్న పిల్ల. ఇది మా ఇల్లు చూడండి ఎంత చీకటిగా ఉంది. తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది మా అక్క వాళ్ళ ఊరు. మాది ఇది బుద్ధారం. వనపర్తి దగ్గర బుద్ధారం. ఇది మా అక్క వాళ్ళ ఊరు. మా మమ్మీ వాళ్ళ ఊరు నా పొలం ఏమో కొల్లాపూర్ ఎనవెట్లలో ఉంది. ఇదేమో బుద్ధారం. మా అక్కని ఇచ్చాము ఈ ఊరికి. వాళ్ళ ఇల్లు ఇంటికి దగ్గరలో గుడి. అక్క వాళ్ళ ఇల్లు చూడండి, బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. ఇది అక్క వాళ్ళ ఊరు. నేను చెప్తున్నా అక్క వాళ్ళ ఇల్లు ఇది. మాకు అందరికంటే పెద్ద ఆవిడే మా అక్క. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కొల్లాపూర్ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసి నైట్ ఇక్కడ ఉండి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ వచ్చేసాము. అక్కడ గుడి ఉంది ఒకటి. నేను నేను చదువుకున్నది కూడా ఇక్కడనే. 10th 8th 9th 10th ఇక్కడ చదివాను. మా ఊర్లో ఎనవెట్లలో ఏంటంటే 7th వరకే ఉండే అప్పుడు స్కూలు. తర్వాత 10th వరకు ఇక్కడ చదివాను. మా అక్క అది. ఇప్పుడు మాకు అక్క అంటే తల్లిదండ్రి, ఇక అక్క అంటే అమ్మతో సమానం. ఇప్పుడు ఆమెనే మాకు అమ్మ. ఇది నా పిల్లలు ఇంటి. మా అక్క వాళ్ళ ఇంటి మా ఊరండి. మా ఊర్లో గుడి ఇది. శివాలయం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ టెంపుల్ కి వెళ్తుంటాను పిల్లలు. ఇది డ్యామ్ అండి. చూడండి డ్యామ్ ముందర వచ్చాము. టెంపుల్ కింద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. నేనైతే ఇక్కడే చదివాను. 7th నుంచి 8th 9th 10th ఇక్కడ చదివాను. మా అక్క వాళ్ళ ఊర్లో. మానేసి సాటర్డే వచ్చిందంటే గుడికి వస్తుంది. డ్యామ్ పెట్టారు. పైన శివుడు ఉంటాడు. శివుడు గుడి, హనుమంతుడు, రాములవారి టెంపుల్ పైన. కిందనేమో హనుమంతుడు. చాలా పురాతన టెంపుల్ ఇది. కింద హనుమంతుడు చాలా బాగా పూజలు అవుతుంటాయి. గుళ్ళు కూడా చాలా బాగా. హనుమంతుడు హనుమంతుడు చూడు ఎలా వచ్చాడు. నాకు చాలా అది అలా వచ్చేసింది. దానికి ప్రసాదం ఇచ్చేవారు తిరిగిపోయింది. చాలా ఎంజాయ్ చేసి. అక్కడ టెంపుల్ కూడా ఉంది పైన, రాములవారి టెంపుల్. నా ప్లేస్ వచ్చేసి డ్యామ్. మా అక్క వాళ్ళ ఇల్లు వనపర్తి బుద్ధారం వచ్చాము. డ్యాము అలా అది వేరండి. ఆ థ్రిల్లే వేరు. మనం పుట్టిన ప్లేస్ పోయినప్పుడు. నేనైతే నాకు పొలం ఉన్న కారణం కూడా అదేనండి. ఆ ఊరు మర్చిపోవద్దు. ఆ ఊరు అంటే మన అమ్మ నాన్నతో సమానము. ఆ ఊరు కోసమన్నా మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. మన పొలం కోసమన్నా ఆ ఊరికి వెళ్తూ ఉంటాం అనేసి నేను అక్కడ పొలం కొన్నాను. చాలా హ్యాపీ అండి. ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డివోషనల్స్ ఇవన్నీ ఎక్కువ వేస్తూ ఉంటాను. చాలా రోజులకు వెళ్ళాను కాబట్టి అన్ని వీడియోలు తీస్తాను నేను. అక్కడ చాలా బాగుంది చూడండి ప్లేస్లు అవన్నీ. గుడి ఇది హనుమంతుడి గుడి. పైన డ్యాము ఇది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ పైన ఒకటి రాములవారి పొలాలు. ఇంత చక్కగా ఉంది చూడండి.